విశాఖ తీరంలో గల్లంతైన 6 మత్స్యకారుల జాడ చిక్కలేదు. నౌకాదళం, కోస్ట్ గార్డ్ బలగాలు గాలిస్తున్నా ఆచూకీ మాత్రం చిక్కలేదు. హెలికాప్టర్లు, యుద్ధ నౌకల సహాయంతో సముద్రంలో అణువణువు గాలించినా ఫలితం లేకపోతోంది. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు సెర్చ్ ఆపరేషన్ను కోస్ట్ గార్డ్ పొడిగించింది. విశాఖ తీరంలో ఈ నెల 1న వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన 6 మత్స్యకారుల ఆచూకీ అంతు చిక్కడం లేదు. 3వ రోజు నావికాదళం, కోస్ట్ గార్డ్ బలగాలు ముమ్మరంగా గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఐసీజీఎస్ కనకలత బరువా, ఐసీజీఎస్ వీరనౌకలు, తీరరక్షక దళానికి చెందిన 3 హెలికాప్టర్లు, ఈస్టర్న్ నేవల్ కమాండ్కు చెందిన 2 యుద్ధ నౌకలు, ఒక సీకింగ్ హెలికాప్టర్, ఒక అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ సహాయంతో సముద్రమంతా జల్లెడపట్టారు. కానీ 6 ఆచూకీ మాత్రం చిక్కలేదు. తీరానికి 10 నాటికల్ మైళ్ల దూరంలోనే ప్రమాదం జరగడంతో వారు ఎక్కడైనా ఒడ్డుకు చేరి ఉంటారా లేదా బలమైన అలల ధాటికి కొట్టుకుపోయారా అన్నది తెలియడం లేదు. రెస్క్యూ ఆపరేషన్ను ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగిస్తామన్న తీర ప్రాంత రక్షణ దళం బాధిత కుటుంబాల అభ్యర్థనతో అర్ధరాత్రి 12 గంటల వరకు పొడిగించింది. గాలింపు చర్యలు ముగిసిన వెంటనే మృతదేహాలు లభ్యమయ్యాయా లేదా అనే అంశంపై కోస్ట్ గార్డు అధికారులు అధికారికంగా ఈమెయిల్ ద్వారా నిర్ధారణ పంపనున్నారు. కోస్ట్ గార్డు నుంచి నివేదిక అందిన వెంటనే గల్లంతైన కేసులకు సంబంధించి 3 సభ్యుల కమిటీ ధృవీకరణను అధికారులు జారీ చేయనున్నారు. ఈ ధృవీకరణ పత్రం ఆధారంగా పరిహార ప్రక్రియ వేగవంతం కానుంది. ధృవీకరణ పత్రం అందిన వెంటనే బాధితుల కుటుంబాలకు గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున బీమా మొత్తాన్ని మంజూరు చేయడానికి అవసరమైన చర్యలను అధికారులు ప్రారంభించనున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం మత్స్యకారుల కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ వాళ్ల ఆచూకీ కనిపెట్టాలని వేడుకుంటున్నారు. బాధితులకు అధికార యంత్రాంగం ధైర్యం చెబుతోంది. గల్లంతైన మత్స్యకార కుటుంబ సభ్యులకు ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇస్తున్నారు. మరోవైపు ప్రమాదం నుంచి బయటపడిన చిన్నాకు ఐసీయూలో వైద్యం అందిస్తున్నామన్నారు. మరో అరగంట ఆలస్యమై ఉంటే చిన్న ప్రాణాలు పోయేవని వైద్యులు చెబుతున్నారు. సాధారణ ఎథ్లెటిక్ కూడా సాధ్యం కానంత గొప్ప ఫైట్ చేశాడు లైఫ్ గురించి ఆయన. ఎందుకంటే 18 అవర్స్ ఆయన ఈదుకుంటూ సముద్రాన్ని ఉండిపోయాడు. ఆఫ్టర్ విచ్ హీ గాట్ ఏ షిప్, ఒక షిప్ తాలూకా లంగర్ అందుకొని అతను దాన్ని పట్టుకుంటే ఆ షిప్లో నుంచి వాళ్ళేమో ఒక ఐరన్ నెట్ వేస్తే ఎంతో కష్టపడి అతనేమో ఐరన్ నెట్ వేసి షిప్లోకి వెళ్ళాడు. ఆ షిప్లో వాళ్ళు భాష ఈయనకి తెలియదు, ఈయన భాష వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు మన తాలూకా కోస్ట్ గార్డ్ తాలూకా హెలికాప్టర్ వచ్చి ఎయిర్ లిఫ్ట్ చేసేదాకా వాళ్ళు సాయం చేశారు. తాగడానికి నీళ్లు, తినడానికి ఏది ఇచ్చారు, వాళ్ళు తినేదే ఈయనకి ఇచ్చారు. పేషెంట్ క్వైట్ స్టేబుల్గా ఉన్నాడు. ఆయన తాలూకా పారామీటర్స్ అన్ని బాగానే ఉన్నాయి. అది కొద్దిగా నీరసంగా కనిపిస్తున్నాడు. అంటే ఏంటంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి, ఆయనతో మాట్లాడిన దాన్ని బట్టి ఏంటంటే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 7 వెళ్ళారంట. 7లో ఈయనొక్కడే బయటికి వచ్చింది. మిగతా వాళ్ళ సంగతి ఏమో ఆయనకి తెలియదు, ఎవరికి తెలియకుండా అయిపోయింది. అదొక మెంటల్ షాక్లో కానీ మెంటల్ వరీలో కానీ ఉన్న మూలన ఆయనకు నీరసంగా ఉంది. ఆయన మాత్రం స్టేబుల్గా ఉన్నాడు. తప్పకుండా ఆయన 1-2 రోజులు డిశ్చార్జ్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయండి.